ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ప్రత్యేకించి చిన్న పిల్లల దగ్గర నుంచి పండుగ వచ్చే వరకు ఖమ్మంలో తెలియని వాళ్ళు ఉన్నారు. సంస్థ పనులు తెలిసినా కూడా పూర్వ దశగా ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా ఇప్పుడు బయటకేసింది. అప్పుడు ఖమ్మం ఇంటి నుంచి అటు వరకు కూడా తిరిగి వీరితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మనకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సుధాకర్ రావు గారు అప్పుడు యువ సమన్వయకర్తగా ఉండే జిల్లా యువ సమన్వయకర్త, దాంతో పాటు అప్పుడు వెంకటరావు గారు, తనారు వీరందరూ కూడా రెండు జిల్లాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉభయ జిల్లాలను కలిపి చక్కగా సంస్థకి మంచి గీతం వేసి చక్కగా కార్యక్రమాలని రూపకల్పన చేసి చక్కగా నిర్వహించినటువంటి అది ఇప్పుడు మనం జిల్లాలో ఇంత చక్కగా కార్యక్రమాలు అన్ని సంస్థల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆనాడు చేసినటువంటి బీజాలు ఇప్పుడు వాటిని ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల వారు చక్కగా వారన్నింటినీ కంటిన్యూ జరిగే విధంగా వారు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పూర్వం వాళ్ళు వచ్చినటువంటి వాటిని మనం కంటిన్యూ చేస్తూ స్వామికి ఎక్కువ మందిని దగ్గర చేసేటటువంటి ప్రయత్నంలో మనందరినీ ఆ విధంగా ఆశీర్వదించినందుకు భగవాన్ బాబా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు పూజలు శ్రీ రామచంద్రరావు గారిని వారి ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయులు, ఆత్మస్వరూపులైన అందరికీ సాయిరాం సాయిరాం. కన్వీనర్ గారి పాపం ఎక్కువ మంది వాళ్ళ హాజరు కాలేకపోయినారని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అది మనం చెప్పలేదు. ఆయన ఇష్టం, ఎవరు చెప్తారో ఎవరైతే వింటారో, విన్నది ఎంతవరకు కొంచెం జీర్ణించుకుంటారో స్వామి ఇష్టం. స్వామి భక్తులు కావడం అన్నది అంత తేలిక కాదు. స్వామి భక్తులు మనం అనుకుంటాం. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టుగా స్నేహితుల్ని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇదంతా రుండిపోతే ఆయన గుడ్డు రాకపోతే. కానీ విషయం ఏంటంటే సాయి కార్యక్రమాల పట్ల నిజమైన ఆసక్తితో భక్తితో రావడం అంత తేలిక కాదు. దాని కూడా ప్రాప్తి యోగ్యత, ముఖ్యంగా ప్రాప్తి. యోగ్యత అంటే మాకు యోగ్యత లేదని అనవచ్చు. ప్రాప్తి ఉండాలి. ఆయన ఇంకా అక్టోబర్ 20 ప్రకటన చేసుకున్నాను. అంతకు ముందే ఒకసారి ఆ రోజుల్లో బళ్ళారి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. బళ్ళారి పట్టణ మున్సిపల్ చైర్మన్ రామరాజు గారికి దంపతులు ఇద్దరికి పిల్లవాడు కనపడ్డాడు. అప్పుడు రాజు లేక సత్యం. కొంతమంది ఈ బాలుడు దివ్యత్వాన్ని అర్థం చేసుకునేవాడు దివ్య బాలుడు అని గౌరవంగా పిలిచేవాడు. మిగిలిన వాళ్ళంతా రాజు లేక సత్యం. రాజుగా సత్యంగా అందరి చేత పిలువబడుతున్న రోజుల్లోనే బళ్ళారిలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ రామరాజు గారి భార్య భర్తలిద్దరికి ఒకే సమయంలో కళ్ళలో కనబడి దర్శనమిచ్చారు. అన్ని ఇంకా సాధ్యం ఇస్తాయి. లేదా ఇంకేదైనా దర్శనం ఇచ్చారని తెలియదు. వారు తెల్లవారి ఉదయాన్నే వచ్చి ఈ రాజున పిల్లవాడు ఎక్కడుంటాడని శేషవరాజు ఇంటికి పోయి ఈ పిల్లవాడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన మున్సిపల్ చైర్మన్, శేషవరాజు గారు స్కూల్ టీచరు, ఆయన కంట్రోల్లో ఉండేవాడు. శేషవరాజు గారి నాన్నగారు. ఈ శేషవరాజు గారి టీచర్ బయటకు వచ్చేస్తే చైర్మన్ గారు చైర్మన్ భార్య ఆయన సాష్టాంగ పడుతున్నారు. అదేమిటి ఈయన నమ్మలేదు అన్నగారిని కాపాడదాకా. సరే, అది అయిపోయింది. 2 రోజులు ఉన్నారు రామరాజు గారు. ఈ పిల్లవాడి మీద ఉన్నటువంటి గౌరవంతో భక్తితోని హంపి యాత్ర చేద్దాం రండి అని శేషవరాజు గారిని సకుటుంబంగా ఇన్వైట్ చేశారు. సరే, మున్సిపల్ చైర్మన్ ఒక టీసీకి వచ్చి హోదా పొందండి ఎవరికి అందుతారు శేషవరాజు గారు. ఆయన అసలు రామరాజు గారి ఉద్దేశం రాజు తీసుకుపోతాడు. మరి రాజు ఒక్కడే రమ్మంటే రాదు కదా. శేషవరాజు గారు కలిపారు. శేషవరాజు గారి కుటుంబంతోనూ, ఇద్దరు బంధుమిత్రులతోనూ, రాజుతోనూ
హంపి యాత్ర ఆయన జిల్లా పొలిటీషియన్ అధ్యక్షుడిగా సంఘంలో ఉన్నారు. వాళ్ళని హంపి యాత్ర తీసుకుపోయారు. అక్కడికి కాబట్టి నేను రానంటే అన్నాడు. అన్న బాగుంటారా, ఆయన విజయం బాగుంటే బాగుండదు. టీచర్ ఆయన వాళ్ళు ఆయన రాసుకున్నాను స్వామి, మా అప్పుడు అన్నగా పిలువబడుతున్న శేషమరాజు గారిని ఆయన మాట కొరకు నేను హంపి బయలుదేరాను. మేము ఈ కథ కూడా చాలా మంది భక్తులకి తెలిసే ఉంటుంది. హంపి యాత్రకు వెళ్ళిన తర్వాత విరూపాక్ష స్వామి దేవాలయం ఇప్పుడు కూడా మంచి టూరిస్ట్ స్పాట్గా దాన్ని డెవలప్ చేశారు. హంపి ఇదివరకులాగా లేదు, మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేశారు. అక్కడ దేవాలయం విరూపాక్ష స్వామి దేవాలయం. అక్కడికి పోయిన తర్వాత సరే అనేక సకల మర్యాదలు చేశారు. చేయమన్నారు దేవాలయంలో ఎంట్రీ, సకల గౌరవంతో. అక్కడ దాకా పోయాక రాజు నేను లోపలికి రాను కానీ మీరు అదేమిటి సార్ తీసుకొచ్చిందే ఆయన కోసం, ఆయన గౌరవాలతో నేను లోపలికి రానంటున్నాడు. అన్నగారు ఇక్కడ లోపలికి రానున్నాడు. వాడంతే నేను మాట వినలేదు. ఈయన బయట కూర్చోబెట్టారు. ఇప్పుడు స్వచ్ఛుడి గురించి దేవాలయం అక్కడ కూర్చోబెట్టారు. మిగిలిన అందరూ లోపలికి పోయారు. లోపలికి పోతే విరూపాక్ష స్వామి మూల విరాట్ దగ్గర సత్యనారాయణ రాజు ఉంటాడు. రాజు నిల్చుని ఉన్నాడు. ఈ రామరాజు గారికి ఆశ్చర్యం వేసేది, వాము బాలుడు గొప్పవాడుగా వాళ్ళు రాత్రి కళ్ళకు వచ్చాడు మనం అని ఆయన అనుకుని సంతోషపడుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. శేషరాజు గారికి డౌట్ వచ్చింది. అమ్మా ఏదో మాయ చేసి మోసం చేసి డబ్బులు వచ్చాడు. గొప్ప గొప్ప బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి పెట్టుకుని ఆయన నుంచి కూర్చొని ఉన్నాడు. మళ్ళీ లోపలికి పోతే విరూపాక్ష స్వామి బదులు సత్యనారాయణ. ఈసారి ఏదో ఉంది వ్యవహారం అని భార్యను కూడా బయటకు తీసుకుపోయి నువ్వు వీడి దగ్గర కూర్చో, నేను లోపలికి పోతాను, లోపల బయట ఒకేసారి ఎట్టు కనిపిస్తాడు కుదురుతాం అని భార్యను బయట కూర్చోబెట్టాడు. వీళ్ళందరూ లోపలికి పోతే మళ్ళీ విరూపాక్ష స్వామి స్థానంలో సత్యనారాయణ నిలిచారు. ఇది ప్రథమ ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్య మహిమ. తర్వాత రామరాజు గారు ఈయన వెంట ఫాలో కావడం మొదలుపెట్టాడు. రామరాజు అక్కడ ఆ యాత్రలో ఉన్నప్పుడు ఆ రోజులలో మగపిల్లలు అలంకారప్రాయంగా పెట్టుకునే కాలర్ పిన్, బంగారపు కాలర్ పిన్ ఇక్కడ పెట్టుకునేవారు అట. ఆ రోజు ఇప్పుడు లేడు. వీరికి ఈ పిల్లవాడిని ఎలాగో చాలా తెలియక దివ్యత్వం కూడా కళ్ళ కనపడము దివ్యత్వం అయింది. ఇక్కడ విరూపాక్ష స్వామి మూలమైనట్టు కనిపించారు. సో నేను అనుకోవద్దు కరెక్టే, ఈ పిల్లవాడు మామూలుడు కాదు. అందుకని ఎలా ఆ గౌరవంతో ఏదో చేయాలని ఉద్దేశంతో బంగారు పిన్న ఒకటి బహుకరించారు. అది ఒత్తిడి పెట్టి మళ్ళీ అన్నగారు బలవంతం చేసి తీసుకోవాలి అది బాగుండదు చేయడం కాదు. అంటే మనకి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక టీచర్ వర్సెస్ జిల్లా పరిషత్ చైర్మన్ చాలా గ్యాప్ ఉంటుంది కదా అన్న బలవంతం చేస్తే తీసుకున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకనాడు స్కూల్కి పోతూ ఉన్నప్పుడు దారిలో పిన్ను జారిపోయింది. రామరాజు గారు వచ్చారు. మరి పిన్ను జారిపోతే ఈ స్థాయిలో ఏం చేయాలి, అసలు లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి. అక్కడ చేయకుండా కథ ఇప్పుడు స్టార్ట్ చేశారు. హరికథ స్వామి నిజంగా హరికథ స్టార్ట్ చేశారు. ఏమిటి హరికథ అంటే ఆ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు. అప్పటికే కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా. అందుకని రాజు దిగేవాడు అనేవాడు, అప్పటికే పాదకం చేసేవాడు ఉన్నారు భక్తులు. వాళ్ళందరూ 10 మంది ఇక్కడ ఎత్తుకుంటానంటే వాళ్ళందరూ వచ్చి ఈ చుట్టూ చేరారు. చూడండి వాళ్ళు ఇంగ్లీష్ టీచర్ వెంకటరమణ గారు నాకు ఆయన స్కూల్ టైం అయింది వస్తూ ఆయన డౌట్స్ కేసు పిల్లవాడిని గురించి అసలు చూశారు. ఎందుకు ఎత్తుకుతున్నావు? పిన్ను కోసమా దేవుడి కోసమే? ఈయన వెంటనే సమాధానం చెప్పారు. పిన్ను కోసం వెతకాల్సిన అవసరం నాకు లేదు, దాన్ని నాకు పెట్టుకో, దాని మీద నాకు మోసం లేదు. దేవుడి కోసం వెతకాల్సిన అవసరం అసలే లేదు. దేవుడి కోసం వెతికేది ఏమిటి? అంత దేవుడే కదా అని చూసేది, వినేది, కనేది అంతా దేవుడే అయినప్పుడు దేవుడి కోసం వెతకడం ఏంటి? నేను దేవుడి కోసమో వెతకలేదు, పిన్ను కోసమో వెతకలేదు. పిన్ను నాకు అక్కర్లేదు,
దేవుడు వెతకాల్సిన అవసరం లేదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 8th క్లాస్ అవుతాడు. దేవుడి కోసం వెతకాల్సిన అవసరం లేదు, వెతకంటే అంతా దేవుడే. పెళ్లి కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అక్కర్లేదు, కోరికంటే బలవంతంగా ఇచ్చాను. ఇదే సమయంలో రామరాజు గారు వాళ్ళ ఊళ్ళోకి వచ్చారు. రామరాజు గారు భార్య శేషరాజు దగ్గర ఈయన ఫాదర్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్న కథ ఇది. రామరాజు గారు వచ్చారు, శేషరాజు గారు వచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇదే ప్రశ్న మళ్ళీ రామరాజు గారు ఇచ్చారు. రామరాజు గారు వేస్తే ఇదే సమాధానం, తిన్నక్కర్లేదు, దేవుడి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. మరి ఎవరి కోసం చెప్తున్నావు? నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు కదా, కొంచెం కథ సాగింది. దేవుడు దేవుడు అంటున్నావు కదా, దేవుడు మాకు చూపిస్తావా అని అడిగాడు. మాటలతో కాకుండా చేతలతో సమానం చెప్పాడు సత్యనారాయణ దాస్. రామరాజుని రమ్మని అప్పటి నుంచి ఎవరిని మీరు అంటే కానీ మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండు చేతులు కలిపి నమస్కారం పెట్టి కానీ, మీరు అనడం కానీ, గౌరవంగా సంబోధించడం కానీ రాజు చెయ్యి. నువ్వు రా, నేను దాకా చేయడం అందరూ గౌరవించి చరిత్రలో చూస్తే ఇక్కడ దగ్గర అడిగాను, దగ్గరికి నిల్చుంటాను. ఏంటి అని, దేవుడిని మాకు చూపిస్తావా? సరే అని ఒక్క క్షణంలో రామరాజు గారి వేలి ఉంగరం చేతులకు వచ్చి, రాజు చేతులకు వచ్చి, అదేంటి నా చేతుకున్న వేలి ఉంగరం నీ చేతులకు ఎట్లా వచ్చింది అంటాడు. ఇద్దరికి 4 గజాలు దూరం. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి కనుక, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి కనుక అన్నీ నీ చేతిలో ఉండవేంటి అని ఆశ్చర్యపోతూ రామరాజు గారు అన్నగారు చూస్తుంటే వీడి దగ్గరికి వచ్చి ఆ జేబులో ఉన్న పెన్ను తీసి, ఈ పెన్ను ఎవరిది అని అడిగాడు. రామరాజుని చంద్రరాజు సత్యనారాయణ దాస్. ఈ పెన్ను జలం చేయడం గారు జేబులో ఈ పెన్ను తీసి, ఈ పెన్ను ఎవరిది అని అడిగాడు. నాదే. ఆ పెన్ను కూడా ఈయన పట్టుకున్నాడు, చేతులు వాచి తీశాడు. ఇదేవరిది? అది నాదే అన్నాడు. ఏంటి ఈ వేలు, ఇది ఉంగరం ఎవరిది? మరి అది నాది అన్నాడు. అంటే ఉంగరం నీది, వాచి నీది, జేబులో ఉన్న పెన్ను నీది. ఇది నాది అంటే వస్తువు వేరుగా, నాది అనేవాడు వేరుగా ఉండాలి కదా. ఈ 3 వస్తువులు దగ్గర నుంచి నువ్వెవరు? వాచి రాదంటున్నావు, పెన్ను రాదంటున్నావు, ఉంగరం నాదంటున్నావు, నువ్వెవరు? అది తెలియకనే బాగా అది చెప్పడానికే నేను వచ్చాను. నీరెవరు చెప్పడానికే నేను వచ్చాను. స్వామి జీవితాంతం ఏ ఒక్క ఆధ్యాత్మిక సందేశాన్ని జగత్తుకు అందించదలుచుకున్నాడో మొదలు ఏమిటంటే ఇప్పుడు సందేశం, నువ్వెవరు అడిగి అది తెలియక కదా నేను తప్పన పడుతున్నానంటే అది చెప్పడానికే నేను వచ్చాను. సరే, ఆ కథ ముగిసింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత స్కూల్కి వెళుతూ ఇంట్లో పుస్తకాలు పడేసి, నేను సాయిని తెలియను నెక్కముగను, అప్పుడు అది అనిపిస్తుంది. నేను సాయిని తెలియను నెక్కముగను, భాష నీతోడి భాగ్య సంబంధమింకా. నేను సాయిబాబాను, భాష మీతోడి బాహ్య సంబంధమింకా. ఆత్మ సంబంధం కాదండి, భగవంతుడికి ఆత్మ సంబంధం ఎప్పుడు కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ఆత్మ సంబంధం చెప్పింది కనుక భాష మీతోడి బాహ్య సంబంధమింకా. మమత వీడుము మమత వీడుము, నన్ను బట్ట ఎవరి తరము కాదు, నన్ను బట్ట ఎవరి తరము కాదు. మమత వీడుండి నన్ను పట్టు అంటే మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయకండి. ఎవరి అలా కాదు, ఇది అవుతారా పెట్టారంటారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. స్వామిని మనం 2-3 రకాలుగా చూస్తే, ఒకటి ఆయన జీవితంలో జరిగినటువంటి లక్షలాది మహిమలు. మాట్లాడితే మహిమ, అడుగు పెడితే మహిమ, చేయి కలిపితే మహిమ. తర్వాత
ప్రపంచ దేశాలకి లేకపోతే విశ్వ జనానికి ఆయన ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటి? సందేశం దాని పేటప్పుడు ఏమిటి? నీవు వేరు, నీ వస్తువులు వేరు, నీవు వేరు, నీ దేహం వేరు. ఆ నీవు అనేది ఎవరంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం సింపుల్ ఉదాహరణ ఎట్లా చెప్పాలంటే కదా, మనకు ఇప్పుడు నిజం మాట్లాడతాను, చెయ్యి కలుగుతుంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇందులో ఒక శక్తి కనుక బయటకు పోతే ఘమాల కింద పెడితే ఆ చెయ్యి పనిచేయదు, కళ్ళు పనిచేయదు, ఏ అవయవం పనిచేయదు. ఇప్పటిదాకా ఈ బాడీ ఎందుకు పనిచేసింది? ఇప్పుడు ఈ క్షణంలో ఎందుకు ఇదే అదే చెప్తూ ఇప్పటి వరకు నేను అనుకుంటున్నావే, అది నువ్వు కాదు. అదేదో పోయితే అప్పట్లో ఉండాలిగా. ఒక్క క్షణంలో అడ్డపడ్డా నేనేమది అడ్డం పడింది దానిని, ఆ దేహాన్ని నేను అనుకుంటున్నావు ఇప్పటివరకు, అది నువ్వు కాదు. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెన్నడు. 77, 67, 87 ఆయుష్ ఉన్నంతకాలము దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెన్నడు, దేహి నిరామయుండు. అందులో ఉన్న దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన భగవంతుడు. ఇది స్వామి జీవితాంతం చెప్తూ వస్తున్నటువంటి, అందరూ జ్ఞాపకించుకోవాల్సినటువంటి, జగత్తంతా జ్ఞాపకించుకోవాల్సినటువంటి బోధ. ఏమిటి బోధ అంటే, మనం కనపడేది ఈ శరీరము, నిజానికి మనం కాదు. శరీరము తెలియదు. స్వామి చెప్తున్నాం, శరీరము తల్లిదండ్రుల ప్రకారం వచ్చినటువంటిది. నీవు పేరు తల్లిదండ్రులు పెట్టారు, వయసు మరింత కొద్ది శరీరం పెద్దదైపోయింది, చదువుకునే వయసు వచ్చింది, చదువుకున్నావు, ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగం చేశావు. ఇవన్నీ నీ బాధ్యమే లేదు. నీ వల్ల ఏమైనా వచ్చాయండి? నీ వల్ల నీ బాడీ వచ్చిందా? నీ వల్ల నువ్వు స్కూల్లో చదువుకున్నావా? నీ వల్ల ఉద్యోగం వచ్చిందా? ఇవన్నీ కూడా ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానుసారము దైవానుగ్రహం అవుతారు. మన జీవితం నడుస్తుంది. ప్రారంభము ప్లస్ దైవానుగ్రహము ఈజ్వల్ జీవితం. అంటే మనం చూస్తుంటాము, కొందరు ఈ సృష్టిలో ఎన్ని రకాల జనం లేదు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, ఆయుష్మంతులు, దీర్ఘాయుష్మంతులు, అల్పాయుష్కులు, మధ్యాయుష్కులు, ఎన్ని రకాలు, ఎన్ని వెరైటీస్ చూస్తున్నాం మనం. ఎందుకు వచ్చినా ఈ వెరైటీస్ అన్ని? భగవంతుడు ఒకడే, అందరూ ఒకే రకంగా పుడితే ఒకే రకం ఉండాలి కదా. ఎక్కడ ఏ ఇద్దరు రెండు సమానంగా మన గర్భతలు ఏంటి కారణం అంటే ప్రారంభం. ప్రారంభం అంటే ఈ జన్మ ఒకటే, బిగినింగ్ అండ్ ఎండింగ్ కాదు. బిగినింగ్ అండ్ ఎండింగ్ కాదు, అనేక జన్మలు పూర్వం తీసుకొని ఉంటాం. అందుకే స్వామి నవ్వుతున్నాడు, ఇంకెన్నాళ్ళు చూస్తారు మీరు? చచ్చి చూడండి, పుట్టినరోజు కావాల్సింది. జాతస్య మరణం ధ్రువం, ధ్రువం జనం మృతమేవ చ. జాతస్య మరణం ధ్రువం, ధ్రువం జన్మ మృత ఏవ చ. పుట్టిన వాళ్ళందరూ పోవాల్సింది, పోయిన వాళ్ళందరూ పుట్టవలసింది. ఈ కథలో ఏం జరుగుతుందంటే, పుట్టిన తర్వాత వెనక రికార్డ్ అంతా వస్తుంది. అది వెనక రికార్డ్ అంతా వస్తుంది, దాని జీవాత్మ టోటల్ హిస్టరీ వచ్చేస్తుంది. స్వామి దీన్ని బ్లాక్ బాక్స్లో ఉంచారు. విమానాలలో కాక్పిట్లో బ్లాక్ బాక్స్ అనే పరికరం ఉంటుంది. విమానం ఇంజన్ ఆన్ అయిన దగ్గర నుంచి విమానం రీచ్ అవడమో లేదా కూలిపోవడమో జరిగితే లాస్ట్ క్షణం వరకు ఆ పైలట్స్ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ రికార్డ్ అవుతాయి. ఇంజన్లో ఏం లోటుగా ఉన్నదని మీరు డౌట్ పడుతున్నారు, ఏం అనుకుంటున్నారు, ఎవ్రీ వర్డ్ ఇస్ రికార్డ్. అది నీటిలో పడితే, సముద్రంలో కూలిపోతే నీటిలో తడిసిపోదు,
ఎక్కడైనా మండే పడితే మండిపోదు, గాలి చేత భగవద్గీతలో ఉన్నది, గాలి చే శోషింపబడదు, అగ్ని చే దహింపబడదు, నీటి చే మునగబడదు. ఘంటసాల గారి గుండె వింటుంటాం కదా. అది ఆత్మ బ్లాక్ బాక్స్. ఆత్మ దాని పేరు బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ మాత్రం వచ్చేస్తుంది. పుట్టడం బ్లాక్ ప్రభావం మన మీద పడుతుంది. ఆ బ్లాక్ బాక్స్ ప్రభావం వల్ల వెనకటి ఇష్టంతో చూసుకొని భగవంతుడు దాంతో కూడా వచ్చేస్తాడు. బ్లాక్ బాక్స్ కాబట్టి వచ్చేస్తాడు లోపలికి. ఇక బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి వీడి కథలేండి. ఆ కథల ప్రకారము ఇప్పుడు జీవనం వస్తుంది. ఇప్పుడు జీవనం మొదలవుతుంది. నేనే ప్రారంభము అంటారు. అయితే ప్రారంభం ప్రకారం ఖచ్చితంగా జరగవలసిందే. స్వామి అంటారు, కర్మదాటవశమా నరుడ, కర్మదాటవశమా. కర్మ ఏ ప్రారంభాన్ని కర్మ అంటాడు. ఈ కర్మదాట విషయమాన్ని స్వామి అంటూనే మళ్ళీ ఎవరైనా అలాంటి అతి తెలివిని కృషి చేస్తాడేమని, కర్మదాట వశం కాకపోతే ప్రారంభ ప్రకారం జీవితం ఉంటే దేవుడు ఎందుకు, పూజలు ఎందుకు, భక్తి ఎందుకు, ఈ అభిషేకాలు అనేది ఎందుకు, దైవ సంబంధమైన కార్యక్రమాలని మనం ఏది భక్తి ఎందుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నామే, అవి ఎందుకు మరి ప్రారంభానుసారం దిగిందన్నప్పుడు స్వామి ఈ ప్రశ్న మార్చారు. నాట్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ప్రారంభానుసారం. సాయి భక్తులకి ఇతర వాళ్ళు కూడా ఎవరైనా ఒక్క దేవుని గట్టిగా ఉంది. మనకు వర్తించేది ఏమిటంటే ప్రారంభంగా పూర్తిగా ప్రారంభం, కొంతవరకే ప్రారంభం. ప్రారంభము ప్లస్ దైవానుగ్రహము ఈజీకొట్టు జీవితం. మా మేడం గారు ఉన్నప్పుడు వాడు మామయ్య ఒక ఆయన వచ్చాడు. ఆయన జ్యోతిష్కుడికి చేసేది ఇంజనీరింగ్ ఉద్యోగం అయినా టాటా కంపెనీలో జ్యోతిష్యం పోయింది. టాటా అతని గారికి పోయి చెప్తాడు, ఆయన పనిచేసుకొని అడుగుతాడు, అట్లా తిరిగేవాడు. వచ్చాడు సార్ ఖమ్మం. మామయ్య నువ్వు అందరికీ జ్యోతిష్యం చెప్తా కదా, మాకేం చెప్పరాదు, మీకు నేనేం జ్యోతిషం చెప్పనే, ఎందుకు సాయి భక్తులు జ్యోతిష్యం చాలా సాయి భక్తులకి జ్యోతిష్యం చేయాలమ్మా, ఎందుకు మా అయ్యాన్ని అడిగింది. జ్యోతిష్యము ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ప్రారంభాన్ని ప్రకారం జీవితం జరిగేది సాధారణ మానవులకు. మీ స్వామి ఉన్నాడు, ఏ తక్కువడు కదా మీ అనుకుంటాడు. ఆయన ప్రారంభానుసారం ఈ జీవితాలు జరగలేదు. అట్లా ఇటో 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 దాన్ని తప్పిస్తుంటాడు. కనుక ప్రారంభం ప్లస్ దైవానుగ్రహం తీసుకోవడం జీవితము పట్టుదలని సక్సెస్ కాబట్టి నిజమండి. 100% నిజంగా ఈ ఫోన్లో ఉన్న వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నాం, చాలా సేఫ్గా ఉన్నాం. ఆయన దోషితులు, ఆయన ఒత్తిళ్ళు ఉన్నాం. అన్ని ఒక్కోసారి మనకు తెలియదు. ఇట్లా చేసినాక ఆయన చెప్పడు. చాలా విషయాల్లో మన గురించి ఆయన జాగ్రత్త పడతాడు. ఇట్లా జాగ్రత్త పడ్డాను ఆయన చెప్పడు. నీకు నేను కిందపడుతుంది చేయబడుతున్నా అందరూ కిందపడుతుంది చేయబడుతుంది మాత్రం కరెక్టే. నేను ఆ మధ్య నాకు ఎంత ప్రమాదం తప్పించో తెలిసాడు స్వామి. ఊరికే భయంకరమైనది. రైతు ప్లాట్ఫారానికి ఇంటికి మర్చివాడు. విజయవాడ రైల్వే ప్లాట్ఫారం నరేంద్ర రోడ్లు చేపట్టుకుని లాగి వెళ్ళేసాడు. ఒక్క మనిషికి ఇంకో మనిషి పూర్తిగా వచ్చి బయటపడాలి సాధ్యం. ఇప్పుడు మనం నడుస్తుంటే ఎంతో గర్వం అనిపించదు. మనం డైరెక్ట్గా పడుతున్నానికి నలుగురిగా అచ్చా రైలు ఇంజన్ మధ్య భోగి మధ్య ప్లాట్ఫామ్ మధ్యలో నేను అడ్డగా సగం పడుతున్న సమయంలో ఒక్క చేపట్టుకొని లాగి దాన్ని ప్లాట్ఫామ్ కూర్చోబెట్టాడు. మరి అది భగవంతుడు కాకపోతే ఎవరు చేయాలి? భగవంతుడు మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ నేను చేశానని చెప్పుకోదు. ఇట్లా స్వామి అంటే మెరికల్స్ అంటేనే స్వామి. మనం నేర్చుకోవాల్సింది ఆధ్యాత్మిక పరంగా నేర్చుకున్నాం. మనం అదేంటంటే మనం ఈ దేహాలంటారు. అందుకని స్వామి ఎప్పుడు
కొన్ని వేద సభల్లో మాట్లాడుకుంటారు. దివ్యాత్మ స్వరూపురాలి అన్నాడు కానీ సోదరి మండలాలని ఎప్పుడన్నా అన్నాడు. భక్తులుగా ఎప్పుడైనా అన్నాడు. మనని భక్తులుగానే గుర్తించండి. భక్తులారా అనలేదు, సోదరులు అలా లేదు. ఈ రెండుగా కారణాలు కూడా చెప్పాడు. నేను సోదరి మండలాలు అంటుంటారు చాలు సభల్లో. ఆ సోదరి మండలం అనేవాడు ఆయన ఆస్తులను పంచుకుంటారు. ఏడా సార్ మరి సోదరులు ఎట్లయినా వస్తారు. ఆస్తులు పంచుకుంటే సోదరులు ఇక్కడ ఆస్తులు పంచుకుంటారా? నేను సోదరి మండలాలు అంటున్నాడు అని ఒక కోణం నుంచి ఆయన వ్యాఖ్యానం చేశాను. ఇంకొక కోణం నుంచి భక్తులారా నేను ఎట్లా అనగలను? కులంధారులకు వచ్చిన 30,000 మంది భక్తులేని గ్యారంటీ ఏంటి? టూరిస్టులు ఉండొచ్చు, పెద్ద సాయిబాబాని చూసుకోవడం వచ్చేవాళ్ళు ఉండొచ్చు, అయ్యప్ప స్వామి మానేసుకుని దాంట్లో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, భక్తులు ఉండవచ్చు, అర్ధభక్తులు, పూర్ణ భక్తులు, ముప్పావు భక్తులు. భక్తులు ఒక గ్రేడ్స్ ఉంటాయి కదా. అందరికీ భక్తులాలని ఎట్లా నేను? సో భక్తులారా ఉండేది, సోదరులారా ఉండేది. సోదరులారా అంటే ఆస్తి పని నాకేముంది, ఆస్తి పంచడానికి అంతా అయిందే, అది వేరే పని. ఇంకా సోదరులారా అని అనలేము, భక్తులారా అని అనలేము. ఎందుకని భక్తులు కానివాడు ఉంటారు, భక్తులు గ్రేడ్స్ ఉంటారు. కనుక అందరినీ ఒక గాట కట్టి భక్తులారా వాళ్ళు. సత్యం ఏమిటి? మీరందరూ ఆత్మస్వరూపే సత్యం. అందరూ ఆత్మస్వరూపే. ఆత్మస్వరూపం వలనే ఈ దేహం పనిచేస్తారు. ఎన్నో ఉదాహరణలు చెప్పారు. 5 కోట్లు పెట్టి కొత్త కారులోకి వచ్చాడు ఒక ఆయన. మంచి డ్రైవర్ని చూసి పెట్టాడు. బ్రహ్మాండంగా కొంత దూరం పోయాడు. ఇప్పుడే వస్తే ఆగండి సార్ పక్కన ఆగిపోయాడు. దారిపట్టి పోయాడు డ్రైవర్. ఏమైంది కాదు అక్కడే వెళ్తున్నాడు. సరే 5 కోట్ల కాదు నువ్వు నడవాలంటే 5 కోట్లు కాదు 15 కోట్లు కాదైనా నడవదు, అక్కడే ఉంది. ఎందుకని డ్రైవర్ ఎందుకు వెళ్ళిపోయాడు కనుక. ఈ లోపల ఉన్న డ్రైవర్ ఈ కారు శరీరాన్ని నడిపిస్తుంది. ఎంత కాస్ట్లీ కారైనా డ్రైవర్ లేదైనా, ఎంత అజానుభవుడైనా, ఎంత శ్రీమంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంత సుందరుడైనా లోపల డ్రైవర్ ఉండేది. ఆ డ్రైవరే ఆత్మస్వరూపుడు. కనుక మీరందరూ దేహస్వరూపు కాదు, ఆత్మస్వరూపులు అనే ప్రపంచానికి సాటి చెప్పినటువంటి ఒక మహా అవతారం సత్సాయి. మనకి మగవాళ్ళకి కాస్త ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ అయినా పర్వాలేదు, రాజకీయాలు తెలిసిన వాళ్ళకి CIA అనే ఒక సంస్థ ఉంది. అంటే ప్రతి దేశానికి ఒక గూఢచార సంస్థ ఉంటుంది. ఇక్కడ క్రమంగా గూఢచార సంస్థ చాలా బాధపడిపోతున్నాయి. ఇండియాలో గూఢచార సంస్థ ఏమంటారు? రా. అమెరికా గూఢచార సంస్థని CIA, రష్యా గూఢచార సంస్థని KGB. ఈ గూఢచార సంస్థలు చాలా బలంగా పెరుగుతున్నాయి క్రమంగా సిస్టమ్ ఏంటో. ఆ తర్వాత అన్నిటికంటే పవర్ఫుల్ గూఢచార సంస్థ ఇజ్రాయిల్. ఈ గూఢచార సంస్థలు ఎంత కప్పాయంటే వాళ్ళ స్థానాల్లో వాళ్ళ చోట వాళ్ళ ముందు ప్రపంచంలో ఏ వ్యక్తిని లేపే కాదు. 10 కార్లు వరుసగా వెళ్తుంటే ఒక ముఖ్య నాయకుడి కాదు మధ్యలో ఉన్న ఒక కారు మీద రాకెట్ పంపించి ఆ ఒక్క వ్యక్తి లేపేస్తారు. అంటే గూఢచార సంస్థలు అంత బలమైన సంస్థ. మన రాకూడదు తక్కువే కాదు, లేపేయటం. ఇజ్రాయిల్ నెంబర్ 1 ప్రపంచంలో. ఇట్లా సెలెక్టివ్గా ఇంట్లో ఉన్నవాడిని, గదిలో ఉన్నవాడిని, పడుకున్నవాడిని, రెస్ట్ తీసుకున్నవాడిని ఇల్లు బాగానే ఉంటుంది, అప్పుడు ఒక్కడే పోతాడు. ఇప్పుడు ఎట్లా చేస్తారో టెక్నాలజీ బాగా డెవలప్ చేస్తున్నారు. రైట్. ఈ CIA అనేది అమెరికన్ గూఢచార వ్యవస్థ. ప్రపంచంలో ఏం జరుగుతున్నా CIA తెలియకుండా జరుగుతుంది. ఆఖరికి రాజ్యం పార్టీలు మారుతున్నా CIA చూస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతేనే ఇక్కడ ప్రభుత్వాలు మారుతాయి. ఇష్టంగా ప్రభుత్వం ఉంటే వాళ్ళే మారుస్తారు. ఇటీవల ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్. ఎలక్షన్ జరిగింది, ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయింది, పార్లమెంట్ ఉంది, మెజారిటీ ఉన్నారు. ఒక 5 మార్నింగ్ రివల్యూషన్ వచ్చింది. మిలిటరీ తిరిగి స్టూడెంట్స్ అంతా తిరిగారు. అరగంటలో దేశం వదిలిపెట్టిపోతామని షూట్ చేయాలన్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇండియా
ఇప్పటికీ ఇక్కడే. ఇది చేసింది సిఐఏ. ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో సిఐఏ నిర్ణయిస్తుంది. అంత పవర్ఫుల్ సిఐఏ. ఈ సిఐఏ ముచ్చట మనం రాజకీయానికి ఎక్కడ తెలుసుకున్నామంటే సిఐఏ సత్యసాయి బాబాని గురించి రికార్డ్ చేస్తాం. వాడు ప్రపంచంలో ఏది వదిలిపెట్టండి. క్రమంగా ఏమవుతుందంటే ఉపగ్రహాల వల్ల వందల ఉపగ్రహాలు బయట పంపించారు. వాడు భూమి చుట్టూ తిరుగుతుంటాయి. 9:30 గంటలకి ఖమ్మంలో పలానా చోట ఏం జరిగిందంటే వాళ్ళు వెతికి ఉపగ్రహం ఛాయాచిత్రాలు పట్టుకొని కరెక్ట్గా చెప్తారు. అరగంట చాలు ప్రపంచంలో ఏదంటే ఏం జరుగుతుందో చెప్పడానికి. రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఫస్ట్ అరగంటలో చెప్పింది వాడు సిఐఏ వాడు, బీబీసీ లండన్ వాడు. ఇంకెక్కడున్నాడు ఓవర్ విమానం కూలిపోయిందని. మన వాడు 4 గంటల తర్వాత డిక్లేర్ చేశారు. కానీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా సిఐఏ గమనిస్తూ ఉంటుంది. అది అందుకు చెప్తాను. సిఐఏ స్వామి గురించి వాళ్ళ పద్ధతిలో రీసెర్చ్ చేసి రికార్డ్ చేసి క్లాసిఫైడ్ డాక్యుమెంట్గా దాచారు. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అంటే రహస్యమైనటువంటి, ఎవరికి చూపించడానికి క్లాసిఫైడ్, రక్షణ విషయాలు క్లాసిఫైడ్. ఎంత పద్ధతులు చెప్పారు కదా. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ లేపేశారు, బర్మాలో గవర్నమెంట్ లేపేశారు, ఫిలిపీన్స్ గవర్నమెంట్, ఎక్కడ వాళ్ళు నక్సల్ ప్రభుత్వం లేపేస్తారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళ పద్ధతి లేపేటారు. అంటే ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అవసరం బయటకు వస్తారు. స్వామిని గురించి కూడా టోటల్ రికార్డింగ్ అయింది. రికార్డింగ్ లో ఏమి బయటకు ఈ మధ్య క్లాసిఫైడ్ డీక్లాసిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చారు. దాంట్లో సిఐఏ రికార్డ్స్ లో కరెక్ట్ గా రామచంద్రరావు గారిని ఇంకొక సాయి భక్తులు స్వామి గురించి ఏం చెప్తున్నారో అదే రికార్డ్ అయింది. ఏమి వాడు రికార్డ్ చేసింది అమెరికాలో ఇండియాలో ఉన్నటువంటి సనాతన ధర్మం గురించి రాశారు, హిందూ మత ధర్మాన్ని గురించి రాశారు, ఎక్కువ మంది హిందూ మతాన్ని ఎట్లా ఆరాధిస్తున్నారు రాశారు, మహాగురువులందరూ ఇక్కడ వచ్చారని రాశారు. ఉదాహరణగా రమణ మహర్షి, అరవిందో, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇక్కడ దక్షిణ ఉత్తరాంధ్రలో హిమాలయ యోగులు, వీళ్ళందరి గురించి చక్కగా రాశారు. ముందర రాసి వీళ్ళందరూ సాధకులు, యోగులు, పరమహంసలు, పరిచయాలు అని క్లాసిఫై చేశారు. ఒక్క సత్యసాయి బాబా మాత్రము ఈ తరగతికి చెందిన వారి వారు. సత్యసాయి బాబా మాత్రము రామకృష్ణ పరబ్రహ్మ వలె, రమణ మహర్షి వలె, ఇతర పరిమరాజుల వలె, హిమాలయన్ సైన్స్ వలె ఒక గురువు కాదు. మరి ఎవరు సత్యసాయి బాబా వారంటే భారతదేశంలో ఇప్పటికీ గ్రంథస్థమై అందరికీ తెలిసినటువంటి రామాయణ మహాభారతాల్లో ప్రస్తావించబడినటువంటి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో భారతీయుల దృష్టిలో సత్యసాయి బాబా వారు శ్రీరాముడు వంటి మహావతారం, శ్రీకృష్ణుడు వంటి పరిపూర్ణ అవతారం మాట కూడా వాడారు. రీసెర్చ్ పెడతాయి. సత్యసాయి బాబా వారు మిగిలిన యోగులు, గురువులు వంటి వారు కాదు. సత్యసాయి బాబా వారు రామాయణంలో జరిగినటువంటి రామాయణ కథలో రాముని హిందువులు ఎట్లా గౌరవిస్తున్నాడో పరిపూర్ణ అవతారంగా భారతం నుంచి, భాగవతం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో శ్రీకృష్ణ పరమాత్మని ఎట్లా గౌరవిస్తున్నాడో ఆ కోవకు చెందిన వాడు సత్యసాయి బాబా. ఇతర గురువులు వరే, పరిపరాజులు వరే. ఈ మనం సత్యసాయి భక్తులు స్వామి ప్రేమతో గౌరవంతో చెప్పుకునే విషయం కాదు, సిఐఏ చెప్పేటువంటి విషయం. అమెరికన్ గూఢచారి వ్యవస్థ, ప్రపంచాన్ని శాసించేటటువంటి అమెరికన్ గూఢచారి వ్యవస్థ. ప్రపంచంలో మనుషుల సంస్థలు కాదు, ప్రభుత్వాన్ని శాసిస్తుంది. ఇదే విధంగా గట్టి పెడితే ఎవరు ఆగదు. వాడు ఏదైనా ప్రభుత్వాన్ని మాట్లాడే మార్చేస్తారు. అందరూ కొందరు సంపన్నులు ఉన్నారు. ఎలా మస్కరు ఆయన ఇంకా కొందరు వాళ్ళు లెక్కలెంత డబ్బు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలంటే 800 కోట్లు కావాలి చెప్పండి. 100 కోట్లు ఇలా మస్కిచ్చేస్తారు. ఏమైంది 400 కోట్లు పడితే పార్లమెంట్ మెంబర్ కల్లా 10 కోట్లు ఇస్తే అయిపోయాయి. కనుక అది సిఐఏ. ఆ సిఐఏ రికార్డెడ్
రికార్డెడ్ డాక్యుమెంట్. శ్రీరాముడు వారే, శ్రీకృష్ణుడు వారే, సత్యసాయి బాబా వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము, సంపూర్ణ స్వరూపము. ఒక యోగి కాదు, ఒక భోగి కాదు. స్వామి చెప్పాడు, నేను యోగిని కాదు, భోగిని కాదు, సన్యాసిని కాదు, సంసారం కాదు. అది ఎవరు మీరు అంటే నేనే. అది నేను అనేది ఆత్మస్వరూపం. కనుక మనం సాయి భక్తులుగా నెంబర్ 1 లెట్ us be happy always. సాయి భక్తులుగా మనం స్థిరపడ్డాం. సాయి భక్తులుగా మనం స్థిరపడ్డందుకు, ఆయన మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలిగినందుకు, ఆయన అనుగ్రహం వల్ల కలిగినందుకు 20 ఏళ్ళ 30 ఏళ్ళ బట్టి ఎన్ని ఇబ్బందులు రావాలి, సత్సాయి ఇబ్బందులు రాబట్టి వస్తాయి. తట్టుకునే శక్తిని ఆయన ఇస్తున్నాడు. 100% గ్యారెంటీ. ఇబ్బందులు రాకుండా తప్పించగలుగుతాం. కొంతవరకు తప్పించడానికి వీలుగా ఇబ్బందిని ఫేస్ చేసే శక్తిని ఇస్తారు. అది ముఖ్యమే కదా. వాళ్ళకి ఏదైనా రాని వాము అదే ఇదే ఏడుస్తూ సంవత్సరాలు ఏడ్చాలని చూస్తున్నాను. కానీ సాయి సంస్థలో నిర్భరంగా ఉంటాం. జరగవలసింది జరిగి ఉంటాం. అందరికీ జరిగింది మనకు జరిగింది అనుకుంటాం. ఈ రకమైన ధోరణి, ఆ నిబ్బర శక్తి సత్యసాయి భక్తులు నెంబర్ 1 కనిపిస్తుంది. ఇది ఆయన అనుగ్రహిస్తారు. ఎంతకంటే ఏం కావాలి? రైతు కింద పడుతున్నాడు, లేక పెట్టించడం ఎంత గొప్ప. డిప్రెషన్లో విజయిస్తున్న వాడిని మంచి చేయడం అంతకంటే గొప్పది. ఫిజికల్గా కాపాడుతున్నాడు వాడిని, సైకలాజికల్గా మనల్ని బలవంతులు చేస్తున్నాడు. ఆయన కాళ్ళని అంటుకొని ఉండేలాగా గమ్ రాసుకున్నట్టుగా ఆయన కాళ్ళని అంటుకుంటున్నాం మనం. మధ్యలో వచ్చిపోయేవాడు ఎంతమంది ముందే చెప్పారు. సూర్య భగవంతుడు మహాప్రయత్నిస్తాడు. ప్రవక్త రాజారి ఇట్లాంటి వాడు ఇంకా చాలా మంది స్వామితో పడుకున్న వాడు పక్కన వదిలిపెట్టి అద్దెకుంటాడు. కానీ మనం స్వామి దేవుల్లో మనం గట్టిగా పట్టుకొని పెట్టేవాడు. దీని కొరకు సాయి భక్తులమైన మనందరం ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు భగవాన్. ఎందుకంటే ఆయన వదలకుండా మనం ఉండగలిగే శక్తిని ఇచ్చినందుకు, మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలని భరించగలిగే కష్టాలని భరింపజేసేందుకు. జీవితం ఉడలుగుతూనే ఉంటుంది కానీ అంత దారిలోడు ప్రయాణం కాదు, హైరోడ్డు ప్రయాణం కాదు. బతుకుల బాటలు దాటితేనే హైరోడ్డు వస్తుందని తెలియజెప్పేందుకు ఆయన అన్ని రకాల రైతులు ఆదాయం చేస్తారు. ముఖ్యంగా మీరు బాగా గమనించండి, సాయి భక్తుల్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే సంవత్సరాల కొద్ది ఎన్న కొద్ది బాధపడతారు. ఎవరైనా బాధపడ్డాడని తెలిసిపోవాడు, తెలియకపోవాడు. ఆ మనోధైర్యాన్ని ఆయన ఇస్తారు. ఆయన అదే చెప్పారు, ఆయన మనోధైర్యాన్ని ఇస్తారు. తప్పిస్తారా? తప్పించడానికి సాధ్యం కాదు. ఆయన గురించి ఒకే మాట చెప్తున్నాను. తల్లి ఒడిలో పసిబిడ్డ ఉన్నది, రైల్వే స్టేషన్ హఠాత్తుగా తల్లి పోతున్నది, ఒడిలో బిడ్డను పెట్టుకొని. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ కింద పడతారని బిడ్డ అనుకోదు. తల్లి పరిస్థితిలో కింద పడదు. కింద పడే పరిస్థితి వస్తే ఈ బిడ్డను పైకెత్తుకొని తల్లి కింద. మన టీవీలో రియలిస్టిక్గా జరిగిన ఒక సంఘటన జరిగింది. భార్య భర్త చిన్నప్పుడు స్తంభంలో స్కూటర్ యాక్సిడెంట్ అయితే వాళ్ళిద్దరికి కింద పడ్డారు. బిడ్డ పైకి 5 రోజుల కింద యాక్సిడెంట్. సో ఆయన తల్లి ఒడిలో బిడ్డ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో మనం సాయి ఒడిలో అంత పర్ఫెక్ట్ గా ఉండవచ్చు. తల్లి బిడ్డని కింద పడేస్తే ప్రశ్నే లేదు. ఒకవేళ కింద పడేస్తే మరొక ఎవరు ఆ బిడ్డని రక్షించలేదు. భగవంతుడు కూడా భగవంతుడి దగ్గర ఉన్నవాడు చనిపోవడం లేదా, మధ్యస్థుడు ఉన్నవాడు పోవడం లేదా, భగవంతుడు ఉంటాడు. దాన్ని మనం ఎక్కడ 2 ఈక్వేషన్ చెప్తున్నాం. ప్రారంభము ప్లస్ దైవత్వము ఇసిగొట్టు జీవితం. ఆల్ దిస్ బ్యాడ్ పార్ట్ ఈజ్ ప్రారంభం. ఆ బ్యాడ్ పార్ట్ని సంస్కరిస్తూ మంచి దారిని పెడుతూ మనం ఈ రకంగా ఇంత ఉత్సాహంగా స్వామి జన్మదినోత్సవాన్ని మనం అందరం అన్ని వయసుల వారు చేస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి భాగమే. మళ్ళీ సాంకేతికంగా స్వామి మనకు ఇచ్చిన ఒక హామీని మీకు దృష్టికి తీసుకొస్తూ జరిగింది. అదేంటంటే ఈ ప్రారంభం తప్పదు. దాని మీద స్వామి చాలాసార్లు చెప్పారు.
ఇవాళ కూడా యూట్యూబ్లో దీని గురించి ఇవాళ నేనున్నా వచ్చిన కూడా ప్రారంభ విముక్తంగా నేనున్నాను. కర్మదాట విషయం అని అడ్డాను పక్కంటే వస్తూనే భగవంతుడు నామం వల్ల మీ ప్రారంభాన్ని దాటవలసిన, నామం వల్ల మీ ప్రారంభాన్ని దాటవలసిన. నాకు చెప్తున్నాను కదా, చిన్న చిన్న వాటిని సవరిస్తున్నాను, పెద్ద వాటిని తట్టుకునే శక్తి ఇస్తున్నాను. ఈ 2 కోణాలు కాక మరొక 3 కోణాలు స్వామి ఈ కర్మాన్ని గురించి చెప్పారు. I can prepone your karmic activity, I can postpone your karmic activity, I can dilute your karmic activity, I can concentrate your karmic activity. If I will, I can cancel it. I చెప్పాను. ఈ 5 తెలుగులో అర్థం ఏంటంటే, జరగవలసి ఉన్నది ప్రారంభము, దాన్ని నేను ప్రీపోన్ చేయగలను. ప్రీపోన్ చేయడం అంటే ఒక ఏడాది తర్వాత జరిగేదాన్ని ఇప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే తట్టుకునే శక్తి ఉంది, భవిష్యత్తులో ఆ శక్తి ఉండదు. దీనికి ప్రాక్టికల్ ఉదాహరణ మా అమ్మాయి విషయం. మెడిసిన్ సెకండ్ ఇయర్ చదివినప్పుడు భయంకరమైన వ్యాధితో బాధపడితే, నేను బాధపడుతూ పడుకుంటే కథలో వచ్చి నన్ను ఓదార్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. స్వామి బిడ్డ ఇంకా ఉంది అన్నాయి. బిడ్డకి కాదు, ప్రారంభ కథను అనుభవిస్తున్నది, తర్వాత మంచి ఉద్యోగం చేస్తుంది, ప్రియ పద్యాలు వస్తాయి, నువ్వు బాధపడవచ్చు చెప్పారు. కానీ మరి మనం మాత్రం ఎంత మనుషులు కనుక మరికొన్ని రోజుల తర్వాత సేమ్ రికార్డ్ అదే స్వామి వచ్చి ఈసారి కోపం చేశాడు. ఏడవద్దని చెప్పే కనుక ఎందుకు ఏడుస్తున్నావు స్వామి? కార్మిక్ ఎఫెక్ట్ ప్రీపోన్ చేశాను. తర్వాత వ్యాధిస్తే వెళ్ళేయడం కష్టం. కార్మిక్ ఎఫెక్ట్ ని ప్రీపోన్ చేశాను. ఆయుష్ ఏమి ఇబ్బంది లేదు, మంచి పేరు ప్రఖ్యాతి తెలుసు, నువ్వు ఏడవకుండా అని ఒక చోరు ఒక ట్విస్ట్ ఏమిచ్చారంటే, మీ అమ్మాయి బాధపడుతున్న నువ్వు ఏడుస్తున్నావు, నా బిడ్డ బాధపడుతూ నాకెంత బాధ రావాలి. ఎంత అసలు నీ బిడ్డ బాధపడితే నీకు ఏడుకొచ్చింది, ఇతరులు కూడా ఏడుస్తున్నావు, నా బిడ్డ బాధపడితే మరి. అందుకే చెప్తున్నాను బాధ కారణం చెప్పండి అయిపోయినాను. బిడ్డతో ఎవరు చెప్పగలరు మాట, ఎవరు అనగలరు, ఎవరు ఊహించగలరు? ప్రారంభ కర్మల గురించి కాచి వడపోసి జరిగేదని జరగబోయేదని జరుగుతుందని ఎవరు వివరించగలరు? ఓన్లీ భగవాన్, ఓన్లీ శ్రీసత్య. ఇది ప్రీపోన్మెంట్, ఐ కెన్ పోస్ట్పోన్. ఇవాళ బాగా నీకు ఏమైనా యాక్సిడెంట్ కావాలి అంటే ఇప్పుడు ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం అనుకుంటే ఒక ఏడాది తర్వాత 6 నెలల తర్వాత జరుగుతుంది. ఇది పోస్ట్పోన్మెంట్. అయితే డైల్యూట్ అంటే తీవ్రమైన వ్యాధిని, కొద్ది రోజుల్లో తీవ్రమైన వ్యాధిని అనుభవించవలసి ఉంటే డేస్ ఎక్కువ చేసి నువ్వు అనుభవించేలాగా చేయాలి. మరి డబుల్ డ్రైవర్ నుంచి మంచానికి అతికిపోయే 10 రోజులు ఉంటే మామూలు టైఫాయిడ్ చేసి వైరల్ కవర్ చేసి ఒక 25 రోజులు ఇది డైజెషన్. ఐ కెన్ కాన్సన్ట్రేట్. 20 రోజులు మంచం మీద పడుకోవాల్సి ఉంటే 2 రోజులు 2 లేపలు. ఆ 20 రోజులు బాధ 2 రోజులు అనుభవింపజేసి 2 రోజుల్లో నేను మనిషిని చేయగలను. ఇది కాన్సన్ట్రేషన్. ఐ కెన్ ప్రీపోన్, ఐ కెన్ పోస్ట్పోన్, ఐ కెన్ డైల్యూట్, ఐ కెన్ కాన్సన్ట్రేట్. అల్టిమేట్లీ ఫర్ విష్. ఇక్కడ విష్ అంటే ఏంటి? ఆయన ఇష్టం వచ్చేట్టుగా మనం భక్తుడిగా ఇక్కడ మన నడత, ఆలోచన, తీరు ఉన్నట్లయితే ఆయన చెప్పినట్టుగా నామోస్యావో పెట్టగా ఫుట్ ప్రింట్స్ ఈ జగత్తు మీద భగవాన్ బాబా వారి ఉదయపోయిన 2 ఇండైలబుల్ ఫుట్ ప్రింట్స్ అంటే చెరిగిపోయి చెరక రాని 2 పదముద్రలు ఏమైనా ఉన్నాయంటే ఇదే భగవాన్ సర్వాలు హెల్ప్ ఎవరు కాదు. ఈ భగవంతుడు ఈ జగత్తు మీద, ఈ భూమండలం మీద చెరపడానికి వీలు లేకుండా వేసిపోయినటువంటి పదముద్రలు వీరే హెల్ప్ ఎవరు సర్వ. అదిగా నేను పాపం సేవ చేసుకోండి, నామం చేసుకోండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత. కనుక అంత గొప్ప భగవత్ శక్తి గల సిఐఏ రికార్డ్స్ పోయిన శ్రీరామకృష్ణుడితో పోల్చబడినటువంటి అవతార సత్యాలు వాళ్ళకి ఎంత రిసెర్చ్ చేశారో వాళ్ళకి రాముడికి తెలియదు, కృష్ణుడికి తెలియదు.
రామకృష్ణ పరమహంసకి రాముడికి తేడా తెలియదు, రమణ మహర్షి సత్యభామకి తేడా తెలియదు. ఎంతో రీసెర్చ్ చేసి దీని మీద సంవత్సరాలు కష్టపడి ఈ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని అవతారానికి గురువుకి సంబంధాన్ని తేడా తెలుసుకొని ఈయన్ని శ్రీరామకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి కేటగిరీలో పెట్టారు. సిఐఏ డాక్యుమెంట్స్ ఈ రెండు సమపాఠంలో మేళవింపబడి ఒక చక్కని సౌకర్యవంతమైన వ్యక్తి మహా ఇబ్బందులకు గోరిమానటువంటి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో సాయి భక్తులందరినీ జీవిస్తున్నట్టు చెప్పడంలో ఎట్టి సందేహం ఎక్కడ డాట్ లేకుండా మచ్చ లేకుండా సమాజంలో సాయి భక్తులంటే విడిగా చూడబడే స్థాయిలో, ఉన్నతంగా చూడబడే స్థాయిలో నేను నా చెవులతో చాలాసార్లు ఉన్నాను. సాయి నగర్లో సేవ చేసుకున్నప్పుడు అడ్డుపోయేవాడు ఇవ్వబోయేవాడు ఎవరైనా ఈ కట్టుకున్నది సాయిబాబా కూడా మంచి పనులు చేస్తారు. అంటే సాయిబాబా చరిత్ర అంటే సమాజంలో వ్యక్తి అవగాహన వచ్చు. అంటే మనందరం ఎలా విన్నవారు సేవలు చేస్తూ నామం చేస్తూ ఈ 15 రోజులు బట్టి శిక్షణ కోఆర్డినేటర్ గారు, కన్వీనర్ గారు, సేవల కోఆర్డినేటర్ గారు నానావస్థలు పడి ధనాన్ని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ రోజుకొక వినూత్నమైన కార్యక్రమం లేదు ఇదంతా చేస్తున్నాం అంటే ఆయన ఎంత సంతోషమైనటువంటి విషయం కాదు. కనుక మనమందరం గౌరవప్రదంగా, సంతోషంగా, ఆనందంగా, ఎట్టి పెద్ద ఇబ్బందులు లేకుండా సమాజంలో సాయి భక్తుల గౌరవ ప్రతిష్టలు పొందేలాగా మన జీవితాలను గడుపుతున్నామంటే మనం కూడా ఆ బాటలో నడుస్తున్నామని అర్థం. ఆయన అనుగ్రహం దానికి తోడైందని ఆయన అనుగ్రహంతో మనం కొంత స్వయం కృషితోని వీఆర్ ఆల్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్ బికాస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి. జై సాయి. స్వామి గారు వారి నోటి ద్వారా ఏదైతే పలికించారో దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరిస్తూ మన కార్యక్రమాలను కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాన్ని భగవాన్ బాబా మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన సాయి కుటుంబ సభ్యుడు జిల్లా సేవాదళ సమన్వయకర్త అయినటువంటి శ్రీ భాస్కర్ గారు మన ఖమ్మం బాలవికాస్ మంచి విద్యను కొంతని ప్రసాదించి ఉన్నత విద్యను అభ్యసింపజేసి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడేటట్లుగా ఆశీర్వదించమని భగవాన్ బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర్వేద ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామి గారిని కోరుకుంటూ, చిరంజీవి సిద్ధుకి ఖమ్మం సత్యసాయి సేవా సంస్థలోని సాయి కుటుంబ సభ్యులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. भक्तजनातं रक्षक ॐ महेश्वरा ॐ जय जय गणेश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रितकल्पलतीता आश्रितकल्पलतीता ओपसान्धवा ॐ जय जय गणेश हरे माता पिता गुरुदेव Thank you.
Bye.